పెద్దలు ఎమ్మెల్యే లక్కమ్మ గారు చెప్పినట్టుగా వాళ్ళందరి లక్ష్యం ఒకటే, సైకిల్ మీద ఓటు వేయించడం, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం. అలాగే నన్ను మీరందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో అసెంబ్లీ పంపిస్తే తప్పకుండా చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలనే నా ఒక లక్ష్యం. ఈ రోజు ముఖ్యంగా చూస్తే ఎప్పటి నుంచో కూడా మరి కామర్కోట్లో మరి మనకి పార్టీకి సంబంధించిన ఆఫీస్ లేదు. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అందరం కూడా వెళ్ళి మన ఇంటిని మరి గృహప్రవేశం చేసుకున్నాము. అది పవిత్రమైన ఇల్లుగా ఉండబోతుంది. పార్టీ కార్యక్రమం కానివ్వండి, మన విధి విధానం కానివ్వండి, ఏదైనా కూడా అక్కడి నుంచి జరుగుతాయి. కావున మీరందరూ కూడా ఆలస్యమైన కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన కామర్కోట తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాలకి, అలాగే ముఖ్యంగా గంటా మురళి గారికి మరి వచ్చిన మీడియా మిత్రులు అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, భాస్కర్ కుమార్ గారి నాయకత్వం, మహేష్ యాదవ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం.